మత్తయి సువార్త 1:16 ఏమని వ్రాయబడి ఉంది? యాకోబు. చక్కగా చదివితే యాకోబు మరియా భర్త అయిన, యాకోబు మరియా భర్త అయిన అంటే ఎవరు? యోసేపు. యోసేపును కనెను. అంటే యాకోబు గారు ఎవరిని కన్నారు? యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అసలైతే యోసేపు యేసు క్రీస్తు ప్రభువును కనెను అనాలి, కానీ ఆ మాట ఇక్కడ వ్రాయబడలేదు. ఏమని వ్రాయబడి ఉందనగా, ఆమె యందు మరియమ్మ యందు క్రీస్తు అనబడిన, క్రీస్తు అనగా అభిషక్తుడు అనబడిన యేసు, అభిషక్తుడు అనబడిన యేసు అనగా రక్షకుడు పుట్టెను అని వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అనగా ఆది కాండంలోనే దేవుని యొక్క వాగ్దానం. ఆమె సంతానం అంటే మరియమ్మ సంతానం అయిన యేసుక్రీస్తు ప్రభువుకును అపవాదికిని ఏమి కలగ చేస్తాను అన్నాడు? వైరము కలగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. అది అనగా స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు ప్రభువు తల మీద, అపవాది తల మీద, అపవాది తల మీద. చూస్తారండి ఎంత బాగుందో? అపవాది తలను ఏం చేస్తాడట యేసుక్రీస్తు ప్రభు? చితక కొడతాడు. ఇప్పుడు ఇది తల అనుకోండి, ఇది తల. ఈ తలలో ప్రభువు తన కాలితో దీన్ని ఏం చేస్తాడు? తల మీద కొట్టును. ఆ యొక్క శిలువ మీద అపవాది యొక్క తలను చితకొట్టాడు. నీవు దానిని మడ మీద కొట్టుదు అని చెప్పాను. అపవాది ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభువును అనగా ఆమె సంతానమును మడ మీద కొడుతుంది. సిలువకు ఎక్కించగలిగింది అపవాది. అయినంత మాత్రాన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? సిలువనే జయించాడు. సిలువలోనే తన ప్రాణమును తన ఇష్టముతో, తన యొక్క ఫ్రీ విల్ అనగా తన త్యాగముతో, తన యొక్క ఇష్టముతో తన ప్రాణమును అర్పించి ఉన్నాడు. I will put enmity between thee and the woman, and between thy seed and her seed. It shall bruise thy head, and thou shalt bruise his heel. కాబట్టి అపవాది ఏం చేస్తుంది? దాని మడిమె మీద కొడుతుంది. అపవాది ఏం చేస్తుందంటే ఆమె సంతానమునకు అనగా ఆమె